50 రూపీస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ బిట్స్ అండి ఇవి. 1 మీటర్ ప్లస్ 2-3 మీటర్లు కూడా ఉన్నాయి. కొన్ని అయితే ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా దానికి నాకు సంబంధం లేదు. అలా ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కస్టమైజేషన్ కోసం మాత్రమే, ఇవి చున్నీలో ఓణీలో కాదు కాబట్టి కస్టమైజేషన్ పర్పసే కాబట్టి ఎక్కడైనా ఒక చిన్న డ్యామేజ్ వచ్చినా కటింగ్లో పోతుంది. అండ్ నేను తీసుకుంటుంది 1 మీటర్ ప్రైజే, మిగతా ఎంత వచ్చినా కూడా అది మీకు ఎక్సెస్ వచ్చినట్టే కాబట్టి ఇది గమనించగలరు. నెంబర్స్ చెప్తాను, కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. నెంబర్ 1, ఇది 1 అనుకోండి. ఎవరికైనా కావాలి అంటే నెంబర్ మాత్రమే చెప్పండి దయచేసి, లేదా చక్కగా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. నెంబర్ 1, 2, 3, 4, 5, 6, ఇక్కడ మరక వచ్చింది కదా, కానీ చాలా పెద్దగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. 7, ఇలాగా నెంబర్ వైజ్గా మీరు కౌంట్ చేసుకొని పెట్టండి. స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా. కొంతమంది ఎందుకండి బుక్ చేసుకుంటారు ఎంత చెప్పినా కూడాను. ఇలా చేయడం వల్ల నిజంగా జెన్యూన్గా బుక్ చేసుకునే వాళ్ళని చూసి కూడా భయపడతారు కదా యూట్యూబర్స్ చాలామంది. నేనంటే ఓకే, నేను బేర్ చేస్తాను, నాకు పెద్ద పెద్ద పిల్లలే కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది ఏం లేదు ఇంట్లో కాబట్టి నేను ఎలాగోలాగా నేను బేర్ చేస్తాను. అదే కొంతమంది ఉంటారు పాపం, చిన్నపిల్లల మదర్స్ ఉంటారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది చెప్పండి. ఇదైతే 2 ముక్కలుగా వచ్చిందండి. ఇలా ఎందుకండి బుక్ చేసుకొని క్యాన్సిల్ చేయడానికి, లేకపోతే బుక్ చేసుకొని రిప్లైస్ ఇవ్వకుండా ఉండడానికి మీకు క్షేమ్ అనిపించట్లేదేమో, కానీ ఇలా చెప్పుకోవడానికైతే నాకు క్షేమ్ అనిపిస్తూ ఉందండి. దయచేసి ఇలాంటి ఫేక్ బుకింగ్స్ అయితే చేయకండి ఎవరు కూడా. ఐ వాంట్ అని అంటారు, తీసుకున్న తర్వాత పేమెంట్స్ ఉండవు, మళ్ళీ రిప్లైస్ ఉండవు, వాట్సాప్ చేస్తే దిక్కుమొక్కు ఉండదు. ఎందుకు అలాగా చేయడం, ఎందుకు అసలు షేమ్ అనిపించదా అండి? ఒకళ్ళని ఇబ్బంది పెట్టి ఒకళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎంత తిట్టుకుంటున్నారో, అయ్యో పాపం వాళ్ళకి మన వల్ల మనీ వేస్ట్, టైం వేస్ట్, ఇవి వేరే వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు కదా. ఇలా ఏం షేమ్ అనిపించదా అండి అసలు? దయచేసి ఫేక్ బుకింగ్స్ అయితే చేసుకోకండి అని నేను ఎన్నిసార్లు చెప్తానంటే, స్టేటస్లో పెడతా, లైవ్లో చెప్తా. చూడండి ఎలా వచ్చిందో. కొన్నిటికి ఏంటి అంటే పళ్ళు పార్ట్ కూడా వచ్చేస్తుంది ఇలాగా, యోక్ పార్ట్కి వేసుకోవచ్చు. ఇది చాలా చాలా పెద్దగా వచ్చాయి, మీటరే అని చెప్పాను కానీ కొన్ని 2-3 మీటర్స్ కూడా వచ్చాయండి. అలాగని ఇది ఎన్ని మీటర్లు ఉందక్క, ఇది ఎంతక్క, ఇది ఎన్ని మీటర్లు ఉందక్క ఇలాగ మాత్రం అడగండి, నేనైతే కొలవలేను. ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్కటి 50 రూపీస్ మాత్రమే. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ క్లియర్గా తీసైతే పెట్టండి. దయచేసి మన ఛానల్ అనే కాదు ఎక్కడా కూడా ఫేక్ బుకింగ్స్ అయితే చేయకండి, అది మంచిది కాదు. అది తిట్టుకుంటారండి మిమ్మల్ని, అనవసరంగా తిట్టించుకోవడమే అవుతుంది. అవసరమా అట్లాగా చెప్పండి? అవసరమా మనకి ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టి తిట్టించుకోవడం మనకి అవసరమా? ఎంత కష్టపడతారండి లైవ్లలో, ఎంత టైం స్పెండ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇదేంటి స్టేటస్లలో పెట్టి అమ్ముకోవడం ఎంత కష్టం చెప్పండి అసలు, చెప్పండి మీరు. అట్లా పెట్టి స్టేటస్లో పెడితే ఎంక్వైరీస్ రోజులు పట్టిద్ది అమ్ముకోవడానికి. దయచేసి ఫేక్ బుకింగ్స్ ఎక్కడా కూడా చేయకండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హెవీ ప్యాకింగ్స్ ఉండడం వల్ల మనం లైవ్కి అయితే రాలేకపోతున్నాము. నాకు తెలిసి ఇంకా 2-3 డేస్ పట్టొచ్చు లైవ్కి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి అండి. నన్నని కాదు, నేను నా ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు, చాలామంది బాధపడుతున్నారండి ఇట్లాగా. దయచేసి అలా బాధ పెట్టకండి ఎవరిని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన దగ్గర కట్ పీసెస్, ఫ్యాబ్రిక్, శారీస్ అవైలబుల్గా ఉంటాయి. లైవ్ చాలా ఫ్రెండ్లీగా, హోమ్లీగా నడుస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ప్రతి ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. మీరు ఏ ఛానల్ చూసినా కూడా ఫస్ట్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ ఆల్, గుడ్ నైట్.